ఎన్నికల ముందు అదానిని రేవంత్ రెడ్డి తిట్టారని గుర్తు చేశారు కేటీఆర్. ఎన్నికలు కాగానే అలైపాలై చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అదాని అడుగు పెట్టలేదని స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని ప్రభుత్వ సంస్థలు కాంట్రాక్టులను అదానికి దోచిపెట్టడానికే ఈ డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. डबल इंजन का मतलब अदानी प्रधानी, एक इंजन अदानी दूसरे इंजन प्रधानी, एक इंजन अदानी दूसरे इंजन प्रधानी तीसरे इंजन रेवंत रेड्डी. ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు తిరుతాడు అదాని. రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగిలించుకొని అలైబలై చేసుకొని అక్కడ చలి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు. ఎవరితోనున్నారు, ఎవడు ఎవని బీ టీము నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు కాదా అదాని దొంగ? ఏది ఎలక్షన్కు ముందు, ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు, ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై బలై చేసుకుంటాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలే, ఎందుకంటే ఆయన మోడీ మనిషి అని మనకు తెలుసు. మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో? అదాని గారు అడుగు పెట్టడమే కాదు, రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను, అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ కాంట్రాక్టులను అదానికి ఇయ్యడానికే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను, మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ వాస్తవాన్ని మనం ఇంటింటికి ప్రతి ఫోన్లోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన తెలంగాణ బలగం మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ వాస్తవం చెప్పానంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న అవగాహన మేరకైతే అదానీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏదైతే ఉన్నదో, ఆయన ఏదైతే పోయి అక్కడ అలైబలై చేసుకున్నాడో, నాకైతే ఒకటే అనిపిస్తున్నది. రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో ఒక ఏక్నాథ్ షిండే తయారై అవతల వేండి చూడు, ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి